వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ జోనాభిరామ్. ముందుగా హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా ఘనంగా కార్తీక మాసం వేడుకలు, భక్తులతో కళకళలాడుతున్న ఆలయాలు. యాదాద్రి క్షేత్రాన్ని మరో తిరుపతిగా తీర్చిదిద్దుతాం. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో మంత్రి సత్యవతి రాథోడ్. బోయిన్పల్లి డివిజన్లో వరద బాధితులను ఆదుకుంటాం. నాలా అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవరం శ్రీకారం. ఏపీ వ్యాప్తంగా సిపిఐ నేతల ఆందోళన, లబ్ధిదారులకు టిట్కో గృహాలు ఇవ్వాలని డిమాండ్. ట్రంప్కు అనుకూలంగా అరిజోనాలో నిరసన, బైడెన్ ఎన్నికను ఖండిస్తూ ఆందోళన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అనుకూలంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిరసిస్తూ ట్రంప్ అనుకూలులు చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. అమెరికా ఎన్నికల్లో అధ్యక్షునిగా జో బైడెన్ ఎన్నికయ్యారన్న ప్రకటనను ఖండిస్తూ ట్రంప్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అరిజోనాలో నిరసనలకు దిగారు. ఫోనిక్స్లో భారీ ప్రదర్శన చేశారు. రాష్ట్రంలో జరిగిన ఓటింగ్ టాలీని వారు ప్రశ్నించారు. రిజెక్ట్ అయిన ఓట్లను అధికారులు తప్పుడుగా లెక్కించారని, ఫలితాలు బైడెన్కి అనుకూలంగా వచ్చేటట్లు డెమోక్రాట్లు జోక్యం చేసుకున్నారని అన్నారు. ఓట్లను మళ్లీ లెక్కించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి పూల మాలతో స్వాగతం పలికి ఆలయ ఈవో గీతారెడ్డి మంత్రికి లడ్డూ ప్రసాదం అందజేశారు. దర్శనానంతరం యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. స్వామివారిని కార్తీక మాసంలో దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరానని చెప్పారు. ఈ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని మరో తిరుపతిగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. కొంచెం అయ్యారు ఈరోజు మొదటి కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద, అలాగే రాష్ట్ర ప్రజలందరూ చల్లగా ఉండాలని చెప్పి స్వామివారిని కోరుకున్నాను. యాదాద్రిని చూస్తుంటే ఎక్కడున్నామా అనిపిస్తుంది. ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చూస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉండే దేవాలయాలకు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారు, ఎంత అభివృద్ధి చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా మరి గతంలో
ఇవన్నీ కూడా నిరాధారణకు గురి అయినటువంటి దేవాలయాలు. పక్కనే హైదరాబాద్ రాజధాని పక్కనే ఇంత పెద్ద గుడి ఉండి దాని సరి అయిన ఆదరణ మరి ఆ రోజు దొరకలేదు. కానీ ముఖ్యమంత్రి గారు నిజమైన హిందువుగా ఈ రాష్ట్రంలో హిందువులను అన్ని సాంప్రదాయాల్ని గౌరవించే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మరి దేవస్థానాన్ని మరో తిరుపతిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. అవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి లక్ష్మీనరసింహస్వామిని కొలవటం మరి చూడటం జరిగింది. కానీ ఇంత పెద్ద అభివృద్ధి కళ్ళ ముందు కనపడటం అనేది చాలా సంతోషం. నేను స్వామివారిని మరి వేడుకున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా చల్లగా ఉండాలని, మరి ఆ విధంగా దీవించమని. ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేసే గౌరవ ముఖ్యమంత్రి గారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా నూతనంగా నిర్మించిన ఏసీ, నాన్ ఏసీ బస్ షెల్టర్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, కార్పొరేటర్ ఆకుల రూప ప్రయాణికులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన హంగులతో యూనియాడ్స్ వారి ఆధ్వర్యంలో షెల్టర్లను నిర్మించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ డబ్బు ముఖ్యం కాదని, ప్రజాసేవకే సీఎం ముందడుగు వేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరాభివృద్ధిపై కేంద్రం మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సఫాయన్న సలామన్న వాళ్ళ కృషి, అందుకే వాళ్ళ జీతాలు ఎంతైనా పర్వాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారి పెన్షన్ కూడా మనం చూస్తున్నాం. బట్ ఇది ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషనే కాకుండా ప్రతి ప్రాంతంలో కూడా మరి ఈ విధమైనటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి. ప్రజలకి ఏంటంటే అన్ని విధాలుగా కన్వీనియంట్గా ఉండాలి, బ్రహ్మాండంగా. లేకపోతే చెత్త చెదారము కాలక్రమేణా ఏంటంటే ఎవడు పడితే వాడు ఏదో వ్యాపారం చేయడం రోడ్డు మీద వాడే ఇక్కడ రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏడాది కింద సికింద్రాబాద్ స్టేషన్ చూస్తే ఏమున్నది, ఇప్పుడు ఏమున్నది మీరు చూస్తుంది. అంటే విజిబిలిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రెండోది ఏంటంటే పార్కింగ్ ప్రదేశాలు కూడా ఇష్టం ఉన్నట్టు ఎక్కడక్కడ పెట్టేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, దాన్ని కూడా ఎక్కడ స్పేస్ చేస్తారు. కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఈ కార్యక్రమాలు తీసుకోవడం. ఈరోజు జిహెచ్ఎంసీ తీసుకున్నటువంటి ఈ బస్ స్టాండ్కు ఉన్నటువంటి చరిత్ర చాలా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి స్టేషన్. అంటే మన చిన్నతనంలో వన్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తే అంటే నీకు సేమ్ టైం ఈ బస్ షెల్టర్స్ ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు ఎవరైతే గ్రామీణ పట్టణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడైతే వాళ్ళు షాపింగ్ చేసుకోవాలనేటువంటి సంకల్పంతో వస్తే వన్స్ సికింద్రాబాద్ స్టేషన్లో దిగిందంటే అన్ని వస్తువు అంటే ఇంటికి సంబంధించిన బట్టలు, బంగారం కానివ్వండి. తూర్పు గోదావరి జిల్లాలో ఘనంగా కార్తీక మాసం వేడుకలు ప్రారంభమయ్యాయి. సామర్లకోటలో వేంచేసి ఉన్న శ్రీ కుమార రామ భీమేశ్వర ఆలయానికి కార్తీక శోభం మొదలైంది. కార్తీక మాసం మొదటి రోజు సోమవారం కావడంతో భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఆలయానికి శానిటైజర్ చేసి కోవిడ్ నిబంధనలతో భక్తులకు దర్శనమిస్తున్నామని ఆలయ ఈవో తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఈవో చెప్పారు. చేతి దాన్ని బట్టి
ఇక్కడే అమ్మ ఇంకా చేయగంటే కట్టంగా ఆయన వచ్చారు కాబట్టి కార్తీక మాసం ఉత్సవాలు అనగా 16/11/2020 నుండి 14/12/2020 వరకు కూడా కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభోత్సవం చేయడం జరిగిందండి. అలాగే ఉదయం 4 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు స్వామివారికి మొదట అభిషేకం, అనంతరం అమ్మవారికి కుంకుమార్చన, హారతులు అయిన తర్వాత గోపూజ కూడా మొదటగా స్టార్ట్ చేసాం ఈ యొక్క ఆలయంలోని. అలాగే అదేవిధంగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే కూడా భక్తులందరికీ కూడా దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా తప్పకుండా మాస్కులు ధరించాలి. అలాగే 6 అడుగుల దూరం ప్రభుత్వం వారు నియమించినటువంటి నిబంధనలన్నీ కూడా పాటించాలి. తప్పకుండా ప్రతి వ్యక్తి కూడా ఆ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా అందరికీ కూడా 3 మార్గాలు ఏర్పాటు చేసాం ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం. ఆ మార్గాల ద్వారా వచ్చి మన భౌతిక దూరం పాటిస్తూ ఈ యొక్క స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని కార్తీక మాస ఉత్సవాలను దిగ్విజయం చేయవలసిన కోరుతాము. అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో 5 సోమవారాలు వచ్చినాయండి. అలాగే కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతరణం ఉంటుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారి తెప్పోత్సవం ఉంటుంది. ఇవన్నీ ఈ యొక్క సేవలు, స్వామివారి సేవలు అనేవి కానీ ఉత్సవాలు అనేవి కానీ అన్నీ కూడా మేము ఏకాంతంగానే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏకాంతంగానే జరపడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని అమ్మవారిని వేడుకుంటూ ఓం నమః శివాయ. నా పేరు నారాయణమూర్తి అండి, కార్యనిర్వహణాధికారి. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ తస్మాత్ చెరువు మత్తడి దుంకడంతో లోతట్టు ప్రాంతాలు అంజయ్ నగర్, దాని కింద ఉన్న కాలనీలు, బస్తీలు ఇంకా ముంపునకు గురై ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్తో కలిసి నాలా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వరద బాధితులకు సీఎం కేసీఆర్ 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నారని, నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే మాధవరం భరోసా ఇచ్చారు. అన్నగారు స్వాగతం పలుకుతున్నాం. అన్ననే మన కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ గారికి స్వాగతం. మన టీఆర్ఎస్ నాయకులకు మొన్న 38 సెంటీమీటర్ల వర్షం వచ్చి 1908లో వచ్చినటువంటి వర్షం వల్ల 100 సంవత్సరాల తర్వాత పెద్ద వర్షం రావడం వల్ల పక్కకున్న కాలనీలో నీళ్ళు వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. దాన్ని పరిశీలిస్తే ఇంత పెద్ద వర్షం వచ్చింది, పరిశీలిస్తే ఈ బ్రిడ్జ్ను హైట్ లేపితే తప్ప ఇలా కష్టాలు అని చెప్పి చాలామంది చెప్పడంతో ఇమ్మీడియట్లీ 2 కోట్ల రూపాయలు పెట్టేసి ఇది బ్రిడ్జు బ్రహ్మాండమైన బ్రిడ్జు కడుతున్నాం. ఇంకా 40 సెంటీమీటర్ల వర్షం వచ్చినా కూడా ఈ ఇళ్లలో రాకుండా దీన్ని మరమ్మతులు చేస్తూ ఉన్నాం. ఇది ఇళ్ళనే స్టార్ట్ చేస్తారు. ఈ కంప్లీట్ 6 మంత్ లోపల కంప్లీట్ అయిపోతుంది. ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా చూసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు నిన్ననే 15,000 ట్యాక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా సగానికి సగం తగ్గించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, జియోకు పాస్ చేయడం అనేది నిజంగా అందరికీ మా కుక్కట్పల్లి కాన్సెప్ట్ ప్రజలకు ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే కార్మికులు ఉన్నారో, షిప్పింగ్ కార్మికులు ఉన్నారో 6,000 రూపాయల నుంచి 11,000 చేయడం, 11 నుంచి 18,000 చేయడం అనేది కూడా నిజంగా కార్మికులకు కూడా మంచి చేయడం కూడా వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మా కేటీ రామారావు గారి నాయకత్వంలో కుక్కట్పల్లి బోయినపల్లి డివిజన్లో అన్ని రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ లైన్లు, చెరువు సుందరీకరణ అన్ని కూడా శాంక్షన్ చేసి వర్కులు నడుస్తూ ఉన్నాయి. ఇంకేమైనా 5%, 10% ఏమైనా రోడ్లు ఉంటే కూడా ఈ 2-3 నెలలు అన్ని కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అధికారులతో మాట్లాడతాము. కంటోన్మెంట్ అండ్ పాకిస్తాన్ కాదు కదా. ఏలూరులోని టిట్కో గృహాలు లబ్ధిదారులకు అప్పగింత కార్యక్రమం ఉద్రిక్తతతో దారితీసింది. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు, సిపిఐ నేతలు టిట్కో గృహాలు ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకొని అరెస్ట్ చేశారు. సిపిఐ నాయకులు టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తే తమ పార్టీ చులకన అవుతుందనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం ఉద్యమాన్ని ఎలాగైనా అణిచివేయాలని చూస్తుందని సిపిఐ నేతలు వాపోయారు. అయితే ప్రజా సంక్షేమం కోసం సిపిఐ పార్టీ పోరాడుతుందన్నారు.
పోలీసులు ఏ రకంగా అడ్డుకోవాలని చూసినా గృహప్రవేశాలు చేయించి తీరుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ స్పష్టం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపు మేరకు టిట్కో గృహాల వద్ద కృష్ణా జిల్లా నూజివీడులో సిపిఐ నేతలు ఆందోళన చేపట్టారు. లబ్ధిదారులకు వెంటనే టిట్కో ఇళ్లను పంపిణీ చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు సిపిఐ నేతలను ఎక్కడికక్కడే హౌస్ అరెస్ట్ చేశారు. నూజివీడులో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని రామారావు, మాజీ కౌన్సిలర్ సత్యప్రకాష్, మండల అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు అనిల్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో సిపిఐ నేతలు ఆందోళన చేపట్టారు. పూర్తయిన టిట్కో ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపు మేరకు సారిపల్లిలోని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బొగత అశోక్ లబ్ధిదారులతో కలిసి వెళ్లే తరుణంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఇళ్ళలో కూర్చోవడం కొంతమందికి అది టీడీపీ నాయకులకి మిగతా కొంతమంది వైసీపీ నాయకులకి హాయిగా చచ్చిపోయింది కదా అని ఇళ్ళలో కూర్చుంటారు. మేము అలా కూర్చోము ఇళ్ళలో పోవటం ఎందుకంటే మమ్మల్ని నమ్ముకుని కొంచెం వస్తున్నారు. వాళ్ళకి జనం కోసం కదా నాకేం మీకు లేదు నాకు లేదు వస్తున్నారు. కూర్చోమ్మా వెళ్దాం కూర్చోండి. అరే బయటే ఇంకా బయట పబ్లిక్ అరెస్ట్ అవుతున్నప్పటి నుంచి ఇళ్ళలో కూర్చొని ఇళ్ళలో కూర్చోవడం కొంతమందికి అది టీడీపీ నాయకులకి మిగతా కొంతమంది వైసీపీ నాయకులకి హాయిగా చచ్చిపోయింది కదా అని ఇళ్ళలో కూర్చుంటారు. మేము అలా కూర్చోము ఇళ్ళలో పోవటం ఎందుకంటే మమ్మల్ని నమ్ముకుని కొంచెం వస్తున్నారు. వాళ్ళకి జనం కోసం కదా నాకేం మీకు లేదు నాకు లేదు వస్తున్నారు. కూర్చోమ్మా వెళ్దాం కూర్చోండి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి సామాన్యుల ప్రాణాలంటే లెక్కలేదా అని టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చట్టాలు వైసీపీ చుట్టాలుగా మారాయని కడప జిల్లా టీడీపీ నాయకులు విఎస్ అమీర్ బాబు నిలదీశారు.
జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమీర్బాబు మాట్లాడుతూ నంద్యాల అబ్దుల్ సలాం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ అండతో సలాం పనిచేస్తున్న నగల షాపు వ్యాపారులు, పోలీసులు సలాం కుటుంబాన్ని బలి తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించాలని, సలాం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యుల్ని పట్టుకొని వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళు, కుల పెద్దలందరూ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. గతంలో 10 నెలల ముందు వచ్చేసి ఆ బంగారంగడిలో చోరీ జరిగినప్పుడు అబ్దుల్ సలాం గారి పైన అనుమానం పడి అతన్ని రిమాండ్కు పంపించడం జరిగింది. ఆ తర్వాత ఆయన బెయిల్ మీద వచ్చి తన జీవనం కోసం ఆటో నడుపుకుంటా వెళ్తూ ఉన్నాడు. గతంలో ఆ బంగారంగడిలో చోరీ చేసింది ఇంతవరకు కూడా బయట పెట్టలేకపోయినారు పోలీసులు. ఈ రోజు వరకు కూడా ఎవరు ఆ దొంగలు అనేది ఇంతవరకు బయట పెట్టలేకపోయినారు. అబ్దుల్ సలాం గారి అత్త గారు కూడా నిన్నటి రోజున ఆమె డిమాండ్ చేస్తుంది ఏమంటే, ఆ అంగడిలో దొంగతనం చేసిన వాళ్ళు నిజమైన వ్యక్తులు ఎవరుండారో వాళ్ళని బయట పెట్టినప్పుడే మా అల్లుడి కుటుంబానికి శాంతి చేకూరుతుంది. కాబట్టి ఆ దొంగలను పట్టుకోవాల్సిన బాధ్యత ఈ పోలీసుల పైన ఉన్నది. కాబట్టి పోలీసులు వచ్చేసి దీన్ని సీరియస్గా తీసుకొని అది నిజమైన దొంగలు ఎవరో బయట పెడితేనే వారిపైన మనకు నమ్మకం కూడా ఏర్పడుతుంది. అలా కాకుండా ఊరికే తూతూ మంత్రంగా వాళ్ళు రోజులు గడిచే కొద్దీ ప్రజలకు మర్చిపోయే గుణం ఉన్నది. కాబట్టి మర్చిపోతానులే, కాలగర్భంలో కలిసిపోతానులే అనుకుంటున్నారు ప్రభుత్వము. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరగనివ్వం మేము. ఈరోజు వచ్చేసి మనము ఆ ఆటోలో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి నిజంగా చెప్తున్నాడా, 70,000 పోగొట్టుకున్నది అబద్ధం చెప్తున్నాడా, అది కూడా ఛేదించాల్సిన అవసరం ఉండాలి. పెద్ద ఆయన వచ్చేసి గంటలోనే వాళ్ళకు బెయిల్ దొరకడము చాలా దురదృష్టము. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు వచ్చేసి ఈ ఆంధ్ర పోలీసు వాళ్ళపైన పోలీసు వాళ్ళ యొక్క డ్యూటీలు వాళ్ళపైన అజమాయిషి చేయలేరు. కాబట్టి సిబిఐను ఈ కేసు వాళ్ళకు అప్పగించి టిట్కో ఇళ్లను ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో సిపిఐ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి నిరసన చేపట్టారు. మధురవాడ, మిథిలాపురి, ఉడా కాలనీ సమీపంలో నిర్మించిన టిట్కో ఇళ్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సిపిఐ నేతలు నిరసనకు దిగారు. ఇప్పటికే లక్షలాదిగా గృహాలు నిర్మాణం పూర్తయిన ప్రభుత్వం అర్హులైన వారికి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి అన్నారు. ప్రభుత్వం టిట్కో ఇళ్ల కేటాయింపుపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకుల నిరసన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. టిట్కో గృహాల దగ్గర ఉన్న మధురవాడ రాంబే కాలనీ పక్కన చాకల్గడ్డ దగ్గర నిర్మించినటువంటి టిట్కో గృహాల దగ్గర ఉన్నాం. వాస్తవానికి ఇక్కడ టిట్కో గృహాలు కట్టక ముందు శుద్ధగడ్డ వాగు అంటారు దీన్ని. ఈ ప్రాంతంలోని కొన్ని దశాబ్దాలుగా ఈ పరిసర గ్రామాలకి అందరికీ
మరి బట్టలు ఉతికేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి రజకులు ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఉన్నారు. అది 3-4 తరాల నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. మీ అందరికీ కూడా పక్కా గృహాలు నిర్మించిస్తాము, మీ ఇక్కడ ఉన్నటువంటి రజకులు అందరికీ కూడా కిందన గ్రౌండ్ ఫ్లోరే ఇస్తామని చెప్పని ఆ ఇల్లులు తీపిచ్చేశారు. ఇప్పుడు దాదాపు 3.5 సంవత్సరాలు అయింది. అప్పుడు వీళ్ళేమో అద్దెలలో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. గృహాల నిర్మాణం ఏమో సగంలో ఆగిపోయింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 7 లక్షల టిడ్కో గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. అందులోని దాదాపు 25-30% గృహాలు అయితే పూర్తిగా నిర్మాణం అయిపోయాయి. మన నగరంలో కూడా 25,000 టిడ్కో గృహాల నిర్మాణం అయితే అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి గృహాలన్నీ నిర్మాణం అయిపోయి వాళ్ళకి మీటర్లు కూడా బిగించారు. ఈ ప్రభుత్వం రాకముందే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని నిలుపుదల చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతోని ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 18-20 నెలలు అవుతున్నా కూడా అసలు ఈ గృహాలు స్వాధీనం చేద్దాము, అర్హులైన లబ్ధిదారులకి ఎవరైతే డబ్బులు కట్టారో ₹1,00,000 దాకా వాళ్ళకి ఇద్దామనేటటువంటి ఆలోచన లేకుండా తాత్సారం చేస్తామని దీని మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ రోజు లోపు మీరు స్వాధీనం చేస్తే సరే, లేకపోతే మేమే స్వాధీనం చేసుకుంటామని చెప్పని ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పహిల్వాన్పూర్ గ్రామాల్లో న్యాయం జరగాలని సంధ్యారాణి అనే వివాహిత మహిళ తన భర్త ఇంటి దగ్గర నిరసన చేపట్టింది. గ్రామస్తులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పహిల్వాన్పురం గ్రామం చెందిన పచ్చిమట్ల పాండు 6 సంవత్సరాల క్రితం ఆరూరుకు చెందిన నల్ల శంకరయ్య లక్ష్మమ్మల కూతురు సంధ్యారాణితో వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో తన తల్లిగారు పసుపు కుంకుమల క్రింద 10 లక్షల రూపాయల నగదు బంగారం ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి అయిన నాటి నుంచి 5 సంవత్సరాలు కాపురం సజావుగా సాగింది. కొంతకాలంగా అమ్మాయిని వరకట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి వారి కాపురంలో చిచ్చు మొదలైంది. కాపురానికి రావడం లేదని భర్త పాండు 6 నెలల క్రితం మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారని అయినా పరిష్కారం కాలేదు. ఇటీవల 15 రోజుల క్రితం తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడనే అభియోగంతో ఆదివారం భర్త ఇంటి ముందు తనకు న్యాయం జరిగించాలని సంధ్యారాణి నిరసన చేపట్టింది. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, కావలి, గూడూరు డివిజన్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. సైదాపురం మండలం కలిచేడు చెరువుకు గండిపడింది. రహదారులు గుంతలమయంగా మారాయి. భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా ప్రమాదకరంగా మారింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశవ్యాప్తంగా ఘనంగా కార్తీక మాసం వేడుకలు, భక్తులతో కళకళలాడుతున్న ఆలయాలు. యాదాద్రి క్షేత్రాన్ని మరో తిరుపతిగా తీర్చిదిద్దుతాం. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో మంత్రి సత్యవతి రాథోడ్.
బోయిన్పల్లి డివిజన్లో వరద బాధితులను ఆదుకుంటాం, నాలా అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవరం శ్రీకారం. ఏపీ వ్యాప్తంగా సిపిఐ నేతల ఆందోళన, లబ్ధిదారులకు టిడ్కో గృహాలు ఇవ్వాలని డిమాండ్. ట్రంప్కు అనుకూలంగా ఆరిజోనాలో నిరసన, బైడెన్ ఎన్నికను ఖండిస్తూ ఆందోళన. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.